ఫ్రెండ్స్, చాలా మంది మెడిటేషన్ చేస్తున్న, ధ్యానం చేస్తున్న వాళ్ళకి సంకల్పాలు కొంతమందికి ఎందుకు నెరవేరట్లేదు అంటే ఎందుకు వాళ్ళకి ఆ, అనుకున్నది జరగట్లేదు. ఓకే, కోరుకున్నది దక్కట్లేదు, సమయం వృధా అయిపోతుంది. ఎందుకు ఇది ఎలా జరుగుతుంది? ఓకే, చాలా మంది చాలా రకరకాలుగా నన్ను డౌట్లు అడుగుతున్నారు. అది వాస్తవం కూడా. చాలా మందికి మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఏదో సంకల్పం పెట్టుకుంటారు, దాని గురించి ఆ, ఆ, ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించి ఫీల్ అవుతూ ఉంటారు. ఉం? లోపల అది ఆల్రెడీ ఉన్నట్టుగా గట్ట. అదేవిధంగా దాని గురించి ఇంకా స్ట్రాంగ్గా, అంటే ఎమోషన్, దాని గురించి ఎమోషన్ యాడ్ చేసి ఇంకా బాగా ఫీల్ అవుతారు, త్వరగా రావాలని. టోటల్గా ఒక విజువలైజ్ చేసుకున్న పిక్చర్ రూపంలో అన్ని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కొంతమందికి ఎందుకు అవుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అనేది ఏంటంటే, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పాస్ట్ లైఫ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఈ జన్మలో కానీ లేదా గర్జంలో కానీ మనీ మీద వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది. ఓకే, మనీ మీద వాళ్ళు ఏర్పరచుకునే భావాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బే కావాలనుకుందాం, ఓ 50 లక్షలు కావాలనుకుందాం. 50 లక్షలు కావాలనుకున్నప్పుడు సంకల్పం చేసి కూర్చున్నప్పుడు వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు, పని అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళ బ్లాక్స్ దానికి సంబంధించి చాలా హెవీగా ఉంటాయి. మనీకి సంబంధించిన వ్యతిరేకత భావనలు గట్ట హెవీగా ఉంటాయి. దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి దాని గురించి ఫీల్ అవ్వడం, ఎమోషన్ యాడ్ చేయడం, తర్వాత విజువలైజ్ చేసుకోవడం, ఊహించుకోవడం, దాని గురించి కొంచెం ధ్యానం జోడించడం, ఇట్లా చేస్తూ ఏదో సంకల్పం రాసుకుని అట్లా చేస్తున్నారు. కానీ అలా కాదు. వాళ్ళకి పనులు అవ్వలేదంటే, వాళ్ళ కోరికలు దక్కలేదంటే దాని అర్థం ఏంటంటే, మీరు మీ యొక్క ట్రాక్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఆ బ్లాక్స్ క్లియర్ అవుతేనే అప్పుడు మీ ఎనర్జీ, మీ సంకల్పం ఫ్లో అవుతుంది. అంతవరకు మీ ఎనర్జీ మీ లోపల ఏదైతే ఉందో గతంలో దానికి ఫ్లో అవుతూ ఉంటుంది ఎనర్జీ, నెగిటివ్ బ్లాక్స్. సో ముందు నెగిటివ్ బ్లాక్స్ క్లియర్ చేస్తేనే మీకు ఇది అవుతుంది. ఇది ఫ్రెండ్స్, కొంతమంది సంకల్పం పెట్టుకుని అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఇది